ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన వస్తుందని, అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాలు అమలు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. శనివారం మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే 2 పథకాల్ని విజయవంతంగా అమలు చేసుకుంటున్నామని, మిగతా పథకాల్ని 100 రోజుల్లో అమలు చేస్తామని, పార్టీలకి అతీతంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడతామన్నారు. ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సభకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎంపీటీసీ ముత్యాల శ్రీను, అదేవిధంగా స్థానిక సర్పంచ్ ముఖ్యటీసీ నాగరాణి త్రిమూర్తి కార్యక్రమం చెప్పిన 6 గ్యారెంటీల గురించి మేము చెప్తే అంటే ఎన్నికల కోసం చెప్తాను, ఎన్నిక చేయరని చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళ లెక్కనే 10 ఏళ్ళు నేను చేయాలనుకున్నారు. మీకు ఏ రకమైన సందేహం లేదు. ఆల్రెడీ 9 తారీఖు నాడే, అంటే దాదాపు 15 రోజుల కిందనే 2 కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ఎక్కించుకుంటారా? ఏమైనా టికెట్ అడుగుతాను, టికెట్ అడుగుతారా చెప్పినాం. అది వచ్చింది ఒకటి. రెండోది అదేవిధంగా ఇంకోటి ఏంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇన్ని రోజులు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉండగా ప్రభుత్వానికి పైసలు, మనకు హాస్పిటల్లో డబ్బులు కట్టలేదు. ఏమన్నా అమ్మా అంతకుముందు పోతే హాస్పిటల్కి పోతే ఇది వరకు రాదు, ట్రీట్మెంట్ చేయాలని చెప్పు. ఇవాళ ఇప్పుడు నేను వచ్చినాక ఎమ్మెల్యే అయినాక ఇంకో నెల కాలే, ఇంకో 2 రోజులు 3 రోజులు అయితే నెల దిగవచ్చు. ఈ లోపల దాదాపు ఒక 6 or 7 ఎల్ఓసీలు తీసుకొచ్చిన ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఓసీలు వచ్చి ఇచ్చిన కొందరికి ఉన్నాయి. అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్, అంటే వాళ్ళు డబ్బులు కట్టకుండా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ చేస్తే చెప్తామని చెప్పి చేసినాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2 మొదలైనవి. ఇక మిగిలిన 4 కార్యక్రమాల కోసం అప్లికేషన్ తీసుకుంటాం. అప్లికేషన్ అన్నీ మీరు ఎక్కడ బెంగపడద్దు, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్కసారి కూడా ఇదివరకు రేషన్ కార్డు ఇవ్వాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి రేషన్ కార్డులకు మళ్ళీ ఇవ్వాలి. ఈ అప్లికేషన్తో పాటు రేషన్ కార్డు కూడా అప్లికేషన్ చేయండి అమ్మా. ఎందుకంటే 10 సంవత్సరాల లోపల కుటుంబాలు కొడుకులు కోడళ్ళు అందరూ సపరేట్ అయిపోయి వేరే కుటుంబాలు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కావాలి. ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ కార్యక్రమాలకైనా, ఏ రకమైన ఈ లబ్ధికి మనం దీనికి స్కీమ్లకైనా కూడా తెల్ల రేషన్ కార్డు ఆధారం కాబట్టి మీరు రేషన్ కార్డు కూడా అప్లై చేయండి. రేషన్ కార్డు అప్లై చేయమని చెప్పింది కదా, అప్లికేషన్ తీసుకొని మీరు ఎట్లా చేస్తారు అప్లికేషన్. ఎవరైతే ఇప్పటిదాకా తీసుకుంటారో వాళ్ళు అప్లై చేసే అవసరం లేదు. మీతో అప్లై చేయమని, మీతో తెల్ల రేషన్ కార్డు అప్లై చేయకపోతే ఏం చేస్తారు. తో పాటు ఏదైతే అప్లికేషన్ ఉన్నాయో 10 సంవత్సరాల నుంచి వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఇంకోటి ఇస్తారు. ఆ అప్లికేషన్లో రేషన్ కార్డు ఉందా లేదా, ఉంటే ఉందా లేకపోతే లేదని పెట్టండి. అప్లికేషన్ లేకపోతే తీసుకొని రేషన్ కార్డు లేదు దాని ఆధార్ కార్డు పెట్టేసి మీరు కుటుంబం గురించి డ్రెస్ పెట్టివ్వండి బాబు. రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఇస్తారమ్మా. రేషన్ కార్డు ఈ స్కీమ్లో అప్లికేషన్ ఇస్తారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు కొంచెం ఓపిక ఉంటే 5-10 నిమిషాలకు అర్థం చేస్తాను. ఏదైతే స్కీమ్ చెప్పినా 6 2 మొదలైనవి. మిగతా 4 కూడా రైతు భరోసా అని చెప్పాం. దానికి రైతు బంధు ఆల్రెడీ మొదలు, ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నాం కాబట్టి, ఈ పంట మధ్యలో ఉన్నాం కాబట్టి ఎటు కాకుండా అయితే ఉద్దేశంతో రైతు బంధు మొదలుపెట్టాం. కొంతవరకు ఇచ్చారు, ఇంకా మిగతా కూడా ఇస్తారు. వాళ్ళు ఏదో కొంతమందికి వచ్చిన మిగతా మందికి అందరికి వస్తాయి. ఆడ డబ్బులు లేకుండా మొత్తం నాకుకొని తీసుకుపోయి కాళేశ్వరం మీద పెట్టి కాళేశ్వరం పట్టుకుపోయింది. వాళ్ళ జేబులు నింపుకొని ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు. అందుకని పైసలు లేవు, మెల్లమెల్లకి ఇస్తారు. ఇచ్చేది కార్యక్రమం ఖాయం. వాళ్ళ లెక్క మోసం చేసే పరిస్థితి నేను దాకానే పోదు. ఇక్కడికి మాట్లాడుతున్నాం. ఈ అప్లికేషన్ తీసుకున్నాం అంటే నేను చేసాం కదా, బస్సులు మొదలు పెట్టినాం. మీకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే ఇచ్చినాం. ఇప్పుడు మిగతా కూడా స్టార్ట్ అవుతాయి. మిగతా కూడా ఇంకొక 2 కార్యక్రమాలు నాకు తెలిసి ఒక 15 రోజులు స్టార్ట్ అవుతాయి. 15 సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇల్లు అప్లికేషన్ తీసుకుంటాను. సరే, అప్లికేషన్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఎన్నికలలో కూడా చెప్పిన 100 రోజుల మాట చెప్పినాం. ఒక 2 నెలలు అటెండ్ కావచ్చని చెప్పిన నేను. మీరు ఒక 2 నెలలు అటెండ్ అయిన తర్వాత ఇబ్బంది పడ అప్లికేషన్ తీసుకుని ఇస్తారని మాత్రం మనకు అప్లికేషన్ తీసుకున్నాక దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసేందుకు అన్నీ చేసి మొత్తం చేస్తే 1 నెల నుంచి 2 నెలలు 3 నెలలు కూడా పట్టచ్చు. ఖచ్చితంగా ఏవైతే ఒప్పుకున్నామో అవన్నీ చేస్తాకు సిద్ధంగా ఉన్నాం. పెన్షన్ల వ్యవస్థ కూడా పెద్దవాళ్ళకి చెప్తున్నాను మీకు. ఎవరికైతే ఇదివరకు పెన్షన్లు ఉన్నాయో వాళ్ళ మొదలైతే వాళ్ళ వారం 10 రోజులు మొదలై సంక్రాంతి వరకు 4,000 వస్తాయి. కొత్త పెన్షన్లకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు కొంత 3 నెలల సమయం పడితే వాళ్ళని లెక్కలు చేసి ఆ ఏజ్ అవన్నీ చూసుకొని చెక్ చేసి తెల్ల రేషన్ కార్డు అవన్నీ చూసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పాత వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ప్రచారం చెప్పిన ఎన్నికల ప్రచారం ఏం చెప్పారు, రైతు బంధు బంద్ అవుతుందని చెప్పారు. రైతు బంధు ఇచ్చినాం మేము. మిగతా స్కీములు రావని చెప్పారు. బస్సు ఇచ్చినాం. ఇక మళ్ళా తెల్ల మొక్కలు నల్ల మొక్కలు వేసుకుని వాళ్ళ చివరిలో తిరుగుతారట.
వాళ్ళకి ఇంకేం పని లేదు, మంది మీద చెప్పుడు తప్పితే మంది మీద చేసే తప్పితే సాధ కాదు, చేసేటోళ్ళని చేయలేరు. ఇవాళ ఇంకో విషయం చెప్తానండి, మన రైతు బంధు నడుస్తుంది, ఇక పెన్షన్ల బంధు అన్నారు, పెన్షన్లు కూడా 4,000 రూపాయలు ఒక 15 రోజుల లోపల ఇస్తాం. ఏది ఒప్పుకున్నా 4,000 రూపాయల పెన్షన్లు ఇదివరకు పాత పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్త వాళ్ళకి ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఈ అప్లికేషన్ ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసేవాడికి 2-3 నెలలు పడుతుంది, అయినాక ఇస్తాం. కొత్త వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈ గ్యాస్ సిలిండర్ ఇంతకుముందు నాకు ఏవో చెప్పిన అగ్రత చెప్తుండు, ఆ గ్యాస్ కనెక్షన్ మీకు ఎక్కడుందో ఏ కంపెనీతో తెస్తే మాత్రమే ఆ కంపెనీకి గ్యాస్ 500 రూపాయలకి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అప్లికేషన్ అది కూడా పెట్టండి. అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 మీకు ఏవైతుందో దానికి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ లేకపోతే చెప్తే అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఉంటే అకౌంట్ నెంబర్ పెట్టండి. ఇట్లా ప్రతి స్కీమ్కు ఈ కరెంటు మీటర్ డీటెయిల్స్ అని ఉన్నాయి, 5 గ్యారెంటీ స్కీమ్లు అని ఉన్నాయి, అవన్నీ నింపండి. ఏవైతే చెప్పినాం 6 కాకు ఇంకెక్కువ కూడా చేస్తున్నాం. రైతు భరోసా చేసినాం, బస్సులు చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం. ఇప్పుడు ఇళ్ళది కూడా అప్లికేషన్ తీసుకుంటున్నాం. అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళ లెక్క ఎన్నికల ముందు కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవుతాండి, ఎన్నికలు చాలా సమస్య ఉన్నాయి. ఇవాళ తీసుకొని ఈ ప్రక్రియ పూర్తి చేసి మీకు దాదాపు నాకు తెలిసి ఉగాది లోపల అలాట్మెంట్ చేసి మీ ప్రక్రియ ఇల్లు సాగించడానికి మీ కార్యక్రమం మీరు చేసుకోవచ్చు. ఇళ్ళ కార్యక్రమం కానీ, మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఇక ఆరోగ్యశ్రీ అయిపోయింది. ఇది ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నా, జాబ్ కార్డు ఉన్నా కూడా వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 వస్తాయి. రైతు కూలీలకు 6,000 ఒకసారి, 6,000 ఒకసారి. ఇది కూడా చెప్పినాం. ఇవన్నీ సిద్ధంగా చేస్తున్నాం ఆల్రెడీ. వాళ్ళ లెక్క ఎన్నికల ముందు అనౌన్స్ చేసి మళ్ళీ ఎన్నికలు వచ్చారు దీంట్లో 2 వేసి ఇచ్చిన చేసి కాకుండా మొత్తం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీకోసం చేస్తుంది, ఖచ్చితంగా నమ్మండి.